నమస్కారం. ప్రేక్షకులకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. హస్తా నక్షత్ర సంజాతం విఘ్నేశ్వరం గజాననం పార్వతీ హృదయాంబోధి సోమం సదా స్మరామ్యహం. ఆ విఘ్న వినాయకుణ్ణి స్మరించినంతనే మనకున్న సకల విఘ్నాలను తొలగించి అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేయగల సమర్థతను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఓంకార స్వరూపుడిగా, మంత్ర అధిష్టాన దేవతగా, మూలాధార చక్రానికి అధిదేవతగా భాసిల్లుతూ సర్వ విద్యలను అనుగ్రహించే ఆ లంబోదరుని ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా భాద్రపద మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఈ ఆరాధనా క్రమంలో ఎన్నో సందేహాలు, మరెన్నో వారందరికీ కూడా ప్రేక్షకుల మదిలో మెదిలిన అంశాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిర్విజ్ఞాన సంస్థ అధినేత, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. సుదర్శన్ మేడ్చల్ నుంచి రాస్తున్నారు. గరికపోచతోనే వినాయకుడి పూజ చెయ్యాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గరిక అనేటువంటిది పలు కోణాల్లో వైశిష్ట్యం కలిగి ఉంది. మొదటి కోణం, 10 రకాల దర్భలున్నాయి. ఈ దర్భములను పరమ పవిత్రములైన వాటినిగా శాస్త్రం చెప్తుంది. నిజానికి బ్రహ్మగారితో సహా అవి పుట్టాయట ఆయన సంకల్పంతో. అంతటి పవిత్రములైనవి. ఆ పవిత్రత ఈ దర్భలలో ఉంటుంది. అయితే ఆ దర్భలతో సమానమైనటువంటి శక్తి కలిగినవే దూర్వలు. ఎందుకంటే 10 రకాల దర్భల్లో అవి ఒకటి కాబట్టి. అటువంటి ఆ దూర్వలు మరో కోణంలో ఆరోగ్యపు విలువలు కలిగినవి. ఉదాహరణకి సహజంగా పశుపక్ష్యాదులలో ఆరోగ్య జ్ఞానం ఉంటుంది. అందుకనే వాటికి మనకొచ్చిన జబ్బులు రావు. విశేషించి మనం పెంచే వాటికి మన అలవాట్లు కొన్ని వచ్చి వాటికి ఎక్కువ వస్తుంటాయి. అడవిలో ఉండేటువంటి వాటికి అవి రావు. అయితే కుక్కకి అజీర్ణం చేసినప్పుడు గరికెలు నవ్వులుతుంది. నవిలి తన అజీర్ణాన్ని తొలగించుకుంటుంది. అలా ఆరోగ్యపు విలువలు ఉన్నాయి. ఇంకా విశేషించి గరిక మాన్యం అని ఒకటి ఉంది. ఒక జమీందారు గారు వేటకెళ్ళి రాత్రి వేళ అడవిలో చిక్కుగడిపోయి ఏదో గుడిసుంటే దాంట్లో ప్రవేశించాడు. ఆకలి వేసేస్తోంది. ఆ సమయంలో వర్షం పడుతోంది. ఎక్కడి నుంచి ఏమీ తీసుకురావడానికి వీలు లేక ఆ ముసలమ్మ ఇంటి పక్కనే ఉన్నటువంటి గరిక కాస్త కోసుకొచ్చి దాంతో పచ్చడి చేసి ఈయనకి పెట్టింది. మహారుచిగా ఉంది. తినేశాడు. ఆరోగ్యాన్ని కూడా కలిగించింది అది. అమ్మా నువ్వు ఏ పచ్చడి చేసి పెట్టావు అని అడిగాడు. నేను చెప్పనండి, మీరు బాధపడతారు అని ఈమె మొదట నిరాకరించింది. కానీ తర్వాత బలవంతం మీద చెప్పింది. చెబితే ఆయన ఆమెకు కొన్ని ఎకరాల భూమిని ఇచ్చేసాడు. ఇది ఆ గరిక కోసం. అది గరిక మాన్యం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇలా గరికకు ఆ వైశిష్ట్యం ఉంది. మనకు ముఖ్యంగా ఏనుగు ఏం చేస్తుంది? ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకుంటుంది. దాంట్లో ఈ గరిక ముఖ్యమైనది. అందుకని ఏనుగు ముఖం కలిగినటువంటి గణపతికి గరిక చాలా ప్రధానమైపోయింది. మనకు ఈ గరికలో ఉండేటువంటి విశేషం ఏంటంటే దుస్వప్న దోషహారి. అంటే ఏదైనా దుస్వప్నాలు వచ్చినప్పుడు కూడా దాంతో చేస్తారు. అలాగే మనకు మంత్రం వేస్తుంటారు. ఆ మంత్రం అంటే ఈ చప్పి అని, లేకపోతే ఏమైనా కొన్ని శారీరక అనారోగ్యాలు అంటే చర్మ సంబంధమైన అనారోగ్యాలు వచ్చినప్పుడు గరికతో మంత్రం వేస్తారు. అలా మంత్రం వేసినప్పుడు అది తగ్గుతుంది. అంటే దాని గాలి కూడా పవిత్రమైనదే, గాలి కూడా ఆరోగ్యవంతమైనదే.
కాబట్టి అన్ని రకాలుగా వైశిష్ట్యం దానికి ఉంది కాబట్టి మనం ఆ గరిక ఆయనకి ప్రీతిపాత్రమైనది, దాంతో ఆయన్ని మనం పూజ చేసినట్లయితే మన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతుంటాయి. అందువల్ల మామూలుగా ఈరోజే కాదు, మిగిలిన రోజుల్లో కూడా 21 దూర్వాయుగ్మములతో 21 రోజులు పూజ చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. ఇలాంటి ఆచారాలు చాలా ఉన్నాయి. 21 రోజు కానీ 41 రోజు కానీ అలా దీక్షగా చేస్తుంటారు అన్నమాట. అందుకని దానికి ఆ వైశిష్ట్యం ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. పాతబస్తీ నుంచి గోపీనాథ్ రాస్తున్నారు. గణపతి ఆరాధనలో లడ్డూకు ఎందుకంత ప్రాధాన్యత తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. లడ్డు అనేది మనం కొంత తరువాతి కాలంలో దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. కానీ దానికి ముందుగా చూసినట్లయితే కుడుములు, దానికి కూడా సంస్కృత నామం మోదకములు. ఈ మోదక అనే శబ్దంలో ఉన్న వైశిష్ట్యం ఏంటంటే, మనకి సంస్కృత భాషలోనే ఆ వైశిష్ట్యం ఉంది. మా ఉదక అనే 2 పదాలు ఉన్నాయి దాంట్లో. అంటే నీరు లేనిది అని అర్థం. నీరు లేకుండా వండేటువంటి పదార్థం ఏమిటి అసలు? పిండి వంట ఏదైనా ఉందా నీరు లేకుండా? అంటే మనకి సంకష్టహర చతుర్థి వ్రతకల్పంలో తిలమోదకములను 21 నివేదన చేయమని, 21 వాయనం ఇమ్మని కథాభాగంలో ఉంది. తిలమోదకములు అనే పదం వాడాడు అక్కడ. దాని అర్థం ఏంటి అంటే, మనకి నూపప్పు ఉంది కదా, నూపప్పు బెల్లం కలిపి తొక్కేస్తే నీరు అసలు కలపకుండా, నీటి యొక్క అవసరం లేకుండా చిమ్మిలుండలు తయారవుతాయి. అవి నిజమైన మోదకములు అన్నమాట. కాబట్టి మనం వీలును అనుసరించి ఈ బెల్లము నువ్వులు కలిపేటువంటి పదార్థానికి బదులుగా మనం ఏం చేస్తున్నాం అంటే, కొబ్బరి బెల్లము కలిపి కొబ్బరి నూజు తయారు చేసి దాని చుట్టూ ఈ ఉండ్రాళ్ళకి సంబంధించినటువంటి పిండి పెట్టి నివేదన చేస్తున్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ఆ నువ్వులు బెల్లము కలిపిన పదార్థాన్ని, చిమ్మిలిని మనం నివేదన చేసినట్లయితే ఇంకా విశిష్టంగా ఉంటుంది. ఎందుకంటే తిలమోదక అనే శబ్దానికి బాగా సార్థకమవుతుంది అన్నమాట. ఇక మనం లడ్డు యొక్క ప్రాధాన్యం ఏమిటి, ఉండ్రాళ్ళ యొక్క ప్రాధాన్యం ఏమిటి, అది కూడా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఈ ఉండ్రాళ్ళల్లో బియ్యపు రవ్వ మరియు శనగపప్పు 2 వాడతాం. బియ్యపు రవ్వకు అధిపతి చంద్రుడు, శనగపప్పుకు అధిపతి గురువు. ఈ గురువు బృహస్పతి అన్నమాట. అంటే ఈ శనగపప్పులో గురువులకు సంబంధించిన వైశిష్ట్యం ఉంది చాలా. ఈ మధ్యకాలంలో పేపర్లో వచ్చింది ఏమనంటే, మొక్క వచ్చినటువంటి శనగలు తింటుంటే షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది అని. తాత్పర్యం ఏంటి అంటే, షుగర్ వ్యాధికి అధిపతి గురుడు. ఆ గురుడికి సంబంధించిన పదార్థమే శనగలు, అంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగా ఈ శనగపప్పు అనేటువంటిది ఏం చేస్తుంది, గురుడికి సంబంధించింది కావడం వలన గురుని యొక్క సన్నిధిలో చంద్రుని యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. తారాశశాంకం అనే కథ ఉంది కదా, దాంట్లో గురువుగారు ఊళ్ళో లేనప్పుడు ఈ చంద్రుడి చంచలమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. గురు దృష్టి పడినంతసేపు చాలా వివేకంతో కూడి ఉంటాడు అన్నట్టు. కాబట్టి ఈ గురుడికి సంబంధించినటువంటి శనగపప్పు కలిపి మనం ఉండ్రాళ్ళు తయారు చేస్తే, చంద్రుడికి సంబంధించింది మనసు, ఆలోచన అన్నమాట. ఆలోచనలో గురునికి సంబంధించిన వివేకం ప్రవేశిస్తే అది విద్యను సద్వినియోగం చేసేలాగా, జనాలకు పనికొచ్చేలాగా మనం రూపొందించే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే కత్తి ఉందనుకోండి, కత్తిని ఒకరిని పొడవడానికి వాడచ్చు, మంచి పనికి వాడచ్చు. మంచి పనికి వాడాలి అంటే జ్ఞానం కావాలి. మనకు వర్తమాన కాలంలో ఈ సద్వినియోగం అంటే జ్ఞానము సద్వినియోగం కాకపోవడం అనేదే గ్లోబల్ వార్మింగ్ ఒక కారణమయ్యి ప్రపంచం మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి చివరి అంచుకు తీసుకొచ్చేసింది. ఏమిటి తీసుకొచ్చింది? విద్య. అంటే చదువుకున్న వాళ్ళే చేస్తున్నారు ఈ పనులన్నీ, చదువుకొని రైతులు చేయట్లేదు. అంటే తాత్పర్యం ఏంటి? ఆ విద్య దుర్వినియోగం కావడం అనేది జరుగుతుంది.
ఈ దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే ఏం కావాలి? గణపతి యొక్క అనుగ్రహం కావాలి, వివేకం పనిచేయాలి. అలా పనిచేయాలి అంటే ఈ బియ్యము శనగపప్పు కలిపి నివేదించి ప్రసాదం స్వీకరించడం అనేటువంటి దాని వలన అది సంభవిస్తుంది. నివేదించకుండా కూడా ఈ శనగపప్పులో జ్ఞానం ఉంది, చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యంలో మనసు ఉంది, ఆలోచన ఉంది కదా అంటే ఈ ఆలోచన జ్ఞానము ఈ రెండిటితో పాటు అంటే విద్య వివేకము ఈ రెండిటితో పాటు గణపతికి నివేదించడం ద్వారా కొత్త వైశిష్ట్యం ఒకటి వస్తుంది. అదేంటంటే వినయం. ఎందుకని కుమారస్వామి అన్నాడు, గణపతి అన్నాడు. మరి వాళ్ళిద్దరికీ తేడా ఏమిటి అంటే కుమారస్వామి జ్ఞానవంతుడే, ఆయన కూడా ప్రజ్ఞ ఉంది, విద్య కుశలుడే, ఆయన తలుచుకుంటే విద్య వస్తుంది. కానీ ఆయనకంటే విశిష్టంగా ఉన్నటువంటిది వినయం కూడా. అందువలన ఈ వినయం అనేది లేని పక్షంలో విద్య రాణించదు, ప్రయోజనకారి కాదు. అందువలన సమాజానికి ఉపయుక్తమయ్యేటువంటి విద్య రావడానికి ఈ ఉండ్రాళ్ళ యొక్క నివేదన బాగా పనిచేస్తుంది. ఇంకా శనగ పిండితో తయారు చేసేటువంటి ఏ లడ్డు ఉందో ఆ లడ్డూలో కూడా ఉన్నది ఏమిటి అంటే శనగపే కదా, అంటే గురుడికి సంబంధించిందే కదా. కాబట్టి గురుడు బృహస్పతి బుద్ధి కుశలుడు కాబట్టి ఆ బుద్ధి కుశలత మనకు గణపతి ఇవ్వడం కోసం అని చెప్పి దాన్ని నివేదించడం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ పదార్థాలన్నిటిలోనూ కూడా ఒక తాత్వికత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ తెలమోదకములు అని చెప్పాను కదా, దాంట్లో ఏం వాడతాం అంటే నువ్వులు మరియు బెల్లం వాడతాం. ఈ రెండిటి యొక్క కలయికలో ఏమవుతుందంటే శరీరం మొత్తము శక్తివంతమవుతుంది. అంతకు మించి శరీరంలో ఉండేటువంటి అవసరం లేని పదార్థములను బయటికి గెంటి వేసేటువంటి ఒక శక్తి అంటే నువ్వుల చిమ్మెలు రోజు తింటుంటే ఎముకల గట్టి పెరుగుతుంది, ప్రత్యేకించి శరీరంలో మాలిన్యాలన్నీ పోతాయి, అవసరం లేనటువంటి పదార్థాలు ఉండవు. తద్వారా వ్యక్తి చురుకుగా కుశల శక్తితో ఉంటాడు. కాబట్టి ఈ మొత్తము నివేదించేటువంటి పదార్థములు అన్నిటిలోనూ కూడా మనకి ఏముంది అంటే శక్తి ఉంది, అలాగే ఎముకల యొక్క శక్తి ఉంది, మనసుకి సంబంధించిన వివేక శక్తి ఉంది, నివేదన ద్వారా ప్రసాదంగా వినయ శక్తి. ఇన్ని విశేషాలు ఆయనకు నివేదించే పదార్థాలలో ఉన్నాయి. ఇక కొబ్బరి నోజు పెడుతుంటారు కదా, దాంట్లో కూడా చంద్రుడికి సంబంధించినదేమో కొబ్బరి, కుజుడికి సంబంధించినది బెల్లం కావడం వల్ల ఉత్సాహశక్తికేమో బెల్లం సంకేతం కుజుడికి సంబంధించింది, అలాగే ఆలోచన శక్తికేమో కొబ్బరి సంకేతం. కాబట్టి ఆలోచన ఉత్సాహము పెరుగుతాయి ఏది దాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించడం. అయితే ఇప్పుడు కళల్లో చాలామంది కూడా లడ్డు వేలం వేయటము, ఆ ప్రసాదాన్ని స్వీకరించటం చాలా ప్రాధాన్యతనిస్తున్నారు కదండి, అంతలోని ఆంతర్యం. నిజానికి ఆధునిక కాలంలో కొత్త కొత్త ఆలోచనలు అంతే ఇవి. అక్కడ వేలం వేయడం వల్ల దాంట్లో వచ్చే శక్తి ఏమీ లేదు. ఆ వేలం వేగా వచ్చిన డబ్బుని సద్వినియోగం చేస్తున్నారు, ఏదో అనాథలకు పంచుతున్నారు, లేకపోతే విద్యాలయాలకు పంచుతున్నారు, అలా ప్రయోజనాత్మకంగా వాడుతున్నారు అంటే మంచిదే, తప్పేం కాదు అది. కానీ దానికంటూ ఆధ్యాత్మికమైన వైశిష్ట్యం కాదు అది. మరి ఉత్తరం చూద్దామండి. ప్రదీప్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. మోదక ప్రియ గణపతి అని ఎందుకంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి ఆయనకి మోదకములంటే ఎందుకు ఇష్టం, ఆయన యొక్క స్వభావాన్ని మనం దాంట్లో గమనించవచ్చు. ఇక్కడ ఈయన శిరస్సు పైన చంద్రుణ్ణి ధరించాడు. ఎందుకు ధరించాడు అంటే తాపం అనేటువంటి దాన్ని తొలగించు, అంటే చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థాన్ని తినడం ద్వారా కూడా తాపం తొలగుతుంది. అది బియ్యం అన్నమాట. ఆ బియ్యాన్ని నూకగా చేసి తయారు చేసేటువంటి పదార్థం. అయితే దాన్ని తయారు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు, దాన్ని నీళ్లలో వేసేయడం కాకుండా ఆవిరి మీద ఉడికిస్తారు. అంటే అక్కడ కూడా ప్రత్యక్షంగా నీటి యొక్క స్పర్శ తగ్గుతోంది లాగా అన్నమాట. కాబట్టి ఈ మోదకం అనేటువంటిది ఏదైతే ఉండ్రాళ్ళు ఉన్నాయో వాటిని ఇష్టపడుతున్నాడు అని. ఈ ఇష్టపడడం అనేటువంటిది అవసరం కూడా. అంటే చదువుకునే వ్యక్తికి అది అవసరం. ఎందుకు అవసరం? ఈ నువ్వులతో చేసినటువంటి బెల్లం కలిపినటువంటి పదార్థాన్ని చిమ్మిలిని తొలె మోదకములు అని చెప్పనుకున్నాం. ఈ నువ్వులు ఏం చేస్తాయి, వేడి చేస్తాయి.
ఈ వేడి చేయడం వలన బద్ధకం తొలగిపోతుంది, అంటే వాత లక్షణాలు తొలగిపోతాయి. నువ్వులు శనికి ప్రీతికరమైనవి. ఎందుకు అంటే శనికి వాత లక్షణం ఉంది కాబట్టి దానికి నివారణ చర్యగా పనికొచ్చేటువంటిది ఇదనమాట. మనకు విద్యార్థులలో బద్ధకం వదిలిపెట్టడం అనేటువంటిది చాలా ముఖ్య అవసరం. కాబట్టి ఆయన మోదక ప్రియుడు అన్నందువలన ఆయనకి నివేదన చేసినటువంటి చిమ్మిలి ఉండలను మనం తినడం ద్వారా మనలో బద్ధకం తొలగడం, ఎముకలకు శక్తి పెరగడం, ఉత్సాహశక్తి పెరగడం ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి అలా అన్ని రకాల ప్రయోజనాలని ఇచ్చేది కాబట్టే ఆయనకి అది ప్రియమైంది. అయితే ఆచారంలో ఆ నువ్వుల చిమ్మిలి అనేటువంటిది పక్కకి తప్పుకుంది, ప్రాచీనంలో ఉండేది. అందుకనే మనకు ప్రాచీన గ్రంథాల్లో ఉంది ఆ విషయం, తెలమోదకములు అనే పేరుతో ఉంది. కాబట్టి మనం దాన్ని పునరుద్ధరించుకుని వాటిని నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించటం ఇటు శనిదోషాలని కూడా పోగొట్టేదిగా ఉంటుంది. మరి ఉత్తరం చూద్దామండి. శ్రీముద్ర నల్గొండ నుంచి రాస్తున్నారు. యోగశాస్త్ర పరంగా గుంజీలు తీయటంలో పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వైద్య విధానం బాగా ప్రాచుర్యాన్ని పొందింది. అదేంటంటే సుజోక్ ఆక్యుప్రెషర్. ఆక్యుప్రెషర్ అనేటువంటిది చైనా నుంచి ప్రసిద్ధమైనది. కానీ ఈ సుజోక్ ఆక్యుప్రెషర్ అనేది కొరియాలో ఉత్పత్తి జరిగింది. అంటే అక్కడ ఉండేటువంటి వైద్యుడు కనుగొన్నాడు అనమాట. అయితే ఆ వ్యక్తి వివరించిన విధానంలో మనకు చేతిలోనే మొత్తం శరీరానికి సంబంధించిన అవయవాలన్నీ ఉంటాయి, అలాగే కడుపులో కూడా ఉంటాయి. ఉదాహరణకి ఈ వేలుంది, ఇది శిరస్సుకు సంబంధించినది. కాబట్టి తలనొప్పిగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వేలుని గట్టిగా పట్టుకున్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. అంతేకాదు ఈ గుండె సూర్యుడికి సంబంధించినది, గుండెకి అధిపతి సూర్యుడు అనమాట. అయితే గుండె నొప్పి వచ్చినటువంటి వాళ్ళకి ఈ బాహువులో నుంచి నరం ఒక లాగడం ప్రారంభించి ఎక్కడ దాకా లాగుతుందంటే సూర్యుడు వేలైనటువంటి ఉంగరం వేలు దాకా లాగుతుంది. ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు ఈ వేలుని నొక్కుతూ ఉంటాడో ఆ వ్యక్తికి గుండె నొప్పి రాదు. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం వచ్చినట్లయితే వెంటనే దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లయితే అది ప్రాథమిక వైద్యం అవుతుంది, నివారించబడుతుంది అన్నమాట. ఆ దృష్టికోణంలో మనకు ఈ చెవి ఉంది కదా, ఈ చెవి యొక్క ఆకారాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే గర్భస్థ శిశువు తల్లకిందులుగా ఉండేటువంటి స్వరూపం గోచరిస్తుంది. దానిలో ఈ తమ్మి భాగము శిరస్సుకి సంకేతం. ఆ కారణంగానే మనకు చెవులు కుడుతూ ఉంటారు కదా, ఈ తమ్మి భాగంలో ఇది కుట్టడం ద్వారా ఆలోచనా శక్తి పెరుగుతుంది, వివేక శక్తి పెరుగుతుంది, నిశ్చయాత్మకమైన శక్తి పెరుగుతుంది. అందుకనే ఉపనయనంలో ఇది కుడుతుంటారు, అంటే జ్ఞానశక్తి పెరగడం కోసం, వివేకం పెరగడం కోసం చేస్తుంటారు ఆ పని. అయితే ఈ చెవి తమ్మి పట్టుకుని గుంజీలు తీస్తారు. సామాన్యంగా ఈ చెవి పట్టుకుని తీయడం ద్వారా ఏమవుతుంది అంటే అతని ఆలోచన శక్తి పెరుగుతుంది. మనం పిల్లలకి గుంజీలు తీయమంటాం తప్పు చేసినప్పుడు, అక్కడ జరుగుతున్నది శిక్ష కాదు, శిక్షణ. అంటే ఆ వ్యక్తికి ఆలోచన శక్తిని పెంపొందింప చేయడం కోసం, వ్యక్తిలో కృషిశీలత పెరగడం కోసం మనం చేసేటువంటి పని అది. కృషిశీలత ఎలా పెరుగుతుంది అంటే మనకు కృషికి మూలాధారం ప్రధానమైనది ప్రతి వ్యక్తికి కూడా. అయితే మూలాధార స్థానానికి అధిపతి గణపతి. ఆయన ఎదురుగా మనం కనుక అరగుంజీలు తీయడం ప్రారంభించినట్లయితే మూలాధారానికి శక్తి పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే భూమి ఆకర్షణ శక్తి నుంచి స్వీకరిస్తుంది అన్నమాట. అలా స్వీకరించడం ద్వారా అది శక్తివంతమై ఎక్కువ పనిచేసేదిగా తయారవుతుంది. అప్పుడేమవుతుంది అంటే వ్యక్తిలో క్రియాశీలత బాగా వృద్ధి చెందుతుంది. అప్పులు తీర్చే శక్తి పెరుగుతుంది, అప్పులు తీర్చగలుగుతాడు. ఎందుకు అప్పు తీర్చగలుగుతాడు? సామాన్యంగా అప్పు ఎందుకు వచ్చింది అంటే మనం కొంత కృషి చేసి లబ్ధి పొందినటువంటి సంపద ఏదైతే ఉందో దానికి మించినటువంటి ఖర్చు చేయడం వల్ల అప్పు వచ్చింది, అంతే కదా. ఇప్పుడు ఏం కావాలి అంటే ప్రస్తుతం కష్టపడుతున్నది ఏదైతే ఉందో అది ఈరోజు తినడానికి సరిపోతూ ఉంటే పాత అప్పు తీర్చాలంటే ఏం కావాలి అంటే కృషిశీలత పెరగాలి. ఇలా కృషిశీలత పెరిగినట్లయితే అప్పు తీర్చే శక్తి పెరుగుతుంది. తద్వారా మనకు గణపతికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం ఉంది, ఒక మంత్రం ఉంది. ఏమిటది అంటే రుణహర గణేశ, అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం ఉంది. వీటి ద్వారా మనం అప్పులు తీర్చడానికి అవకాశం.
ఈ అప్పులు అనేటువంటి మామూలుగా అప్పు తీసుకోవడం ఇప్పుడు ఇంతే కాదండి, ఇంకా పితృ రుణం, మాతృ రుణం, భార్య రుణం, పుత్రుల రుణం, గురు రుణం, ఇలా చాలా ఉన్నాయి. అంటే మనం ఎవరెవరి నుంచి ప్రయోజనాలు పొందుతామో వాళ్ళందరి యొక్క రుణం తీర్చుకుంటే తప్ప మోక్షం పొందడానికి అవకాశం ఏర్పడదు. అందుకని అన్ని రకాలుగా అవి చేసి ఆ అప్పులు తీర్చుకుని కృషిశీలత పెంచుకుని మోక్షం పొందడం వరకు ఉపకరించే శక్తి ఆ రుణహర గణేశ స్తోత్రంలోను రుణహర గణేశ మంత్రంలోనూ ఉందన్నమాట. కాబట్టి మనకు ఆ కృషిశీలత పెరగాలి అంటే ఈ అరగుంజీలు తీయాలి. ఆ అరగుంజీలు తీయడం ఆరోగ్యవంతమైన చర్య కూడా. అంటే మనం ప్రతిరోజు కూడా ఉదయకాలం అలా అరగుంజీలు 21 తీయడం, 21 ఆత్మ ప్రదక్షిణాలు చేయడం చేస్తే అన్ని రోగాలు తగ్గిపోతాయి. మనకి చైనాలో విశేషించి ఈ వైద్య ప్రక్రియగా ఈ ప్రదక్షిణాలు ఉన్నాయి. అంటే ఆత్మ ప్రదక్షిణం 21 సార్లు ఆత్మ ప్రదక్షిణం చేస్తే ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే అనారోగ్యాలు తొలగిపోతాయి. కాబట్టి ఇటు ఆరోగ్య శక్తి, ఉత్సాహశక్తి, క్రియాశక్తి వీటినన్నిటినీ వృద్ధి చేసేటువంటి గొప్పతనం, అలాగే వివేకాన్ని పెంపొందించుకునేటువంటి వైశిష్ట్యం అరగుంజీలు తీయడంలో ఉంది. మరి ఉత్తరించుద్దామండి. సుజాత అడిక్మెట్ నుంచి రాస్తున్నారు, వినాయక నిమజ్జనం ఎన్ని రోజులకు చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గణేశ నవరాత్రులు చేసేటప్పుడు సామాన్యంగా 9 రోజులు పూజ అయింది. మనం మామూలు దేవీ నవరాత్రులు ఏం చేస్తాం, 9 రోజులు చేసి 9 మంది దేవతల్ని 10వ రోజున పూర్ణత కోసం రాజరాజేశ్వరుని చేస్తాం కదా. అలాగా 10వ రోజున కూడా గణపతికి పూజ చేయడం అనేటువంటి సంప్రదాయం ఉంది. సంప్రదాయం ఉన్న తర్వాత మనం ఆయన్ని ఎత్తడానికి సరి రోజు కదా, బేసి రోజున ఎత్తడం అనేటువంటిది గణపతికి ప్రధానం. అందుకనే మనకు ఎవరైనా 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు 3వ రోజు పూజ చేస్తే ఎత్తుతారు, లేదా 5వ రోజు పూజ చేసి ఎత్తుతారు మరికొంతమంది, 7వ రోజు పూజ చేసి ఎత్తుతారు మరికొంతమంది. అలా 10 రోజులు పూర్తి చేసిన తర్వాత 11వ రోజున ఈ గణేశుణ్ణి ఎత్తి నిమజ్జనం చేయడం అనేటువంటిది ఒకటి సంప్రదాయంలో నడుస్తుంది అన్నమాట. అందుకని ఈ 10 రోజుల పూజ అయిపోయిన తర్వాత 11వ రోజున పూర్ణంగా ఆయన్ని నదిలో, పారే నదిలో కలపాలి. అలా కలిపినట్లయితే ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.